పెంచిన కరెంట్ ఛార్జీలు ఉపసంహరించాలి. అదేవిధంగా స్మార్ట్ మీటర్లు వెనక్కి తీసుకోవాలి. ఆ రకమైనటువంటి పద్ధతిలో ఈ ఆందోళన కార్యక్రమం చేపడతా ఉన్నాం. అదేవిధంగా అదానితో ఒప్పందం చేసుకుంటే కదా ప్రభుత్వం, దానిపైన సమీక్ష చేయాలి చంద్రబాబు నాయుడు. సెకీ అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ద్వారా మీరు ఏదైతే ఒప్పందం చేసుకున్నారో ఆ ఒప్పందాన్ని రద్దు చేయాలి. 1.99 కరెంటు దొరుకుతూ ఉంటే 2.49 పెట్టారు. అదనంగా 2.21 పడుతుంది. ₹4.70 యూనిట్ పైన ధర పడతా ఉంటే ఏ రకంగా మీరు ఒప్పందాలు చేస్తుంటారు అంటా ఉన్నా. అదేవిధంగా 25 సంవత్సరాల అగ్రిమెంట్ చేసుకున్నారు. 1,26,000 కోట్ల రూపాయలు భారం పడుతుంది ప్రజలపైన. అందుకే వ్యతిరేకిస్తా ఉన్నాం. ప్రజలందరినీ కూడా సమీకరించి పెద్ద ఎత్తున ఫిల్టర్ ఉద్యమాలకు సిద్ధపడతామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. వ్యాప్తంగా విద్యుత్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం, ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా అనంతపురం నగర సమితి ఆధ్వర్యంలో ఇక్కడ పవర్ ఆఫీస్ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మరి గతంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ అదానితో ఒప్పందం చేసుకొని దాదాపు రాష్ట్ర ప్రజలపైన 1,10,000 కోట్ల రూపాయలు సోలార్ విద్యుత్ ఒప్పందం చేసుకుంటే రైతులకు అదేవిధంగా వినియోగదారులకు స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, అధికారంలో ఉన్నటువంటి పార్టీని మేము అధికారంలోకి వస్తే నారా లోకేష్ గారు అన్నారు స్మార్ట్ మీటర్లు పగలగొట్టండి అని చెప్పారు. మరి ఇప్పుడు అధికారం పోయింది వైఎస్ఆర్ పార్టీది. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం అవుతోంది. మరి ఎక్కడ చూసినా దొంగ మాటుగా ఈరోజు ఇళ్ళకి రాత్రిపూట్ల దొంగలు ఎట్లా వస్తారో ఆ విధంగా అదాని గ్రూప్ వాళ్ళు వచ్చి ఇళ్ళకి, షాపులకి స్మార్ట్ మీటర్లు బిగిస్తా ఉన్నారు. విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచారు, పెరుగుతున్నాయి. 1,000 రూపాయలు వచ్చే వాళ్ళకి 1,500 వస్తుంది, 500 రూపాయలు వచ్చే వాళ్ళకి 1,000 రూపాయలు వస్తుంది. మన ఈ మధ్య కాలంలో విద్యుత్ శాఖ మంత్రి ప్రజలు నిలదీస్తే మా ఇళ్ళకి స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు, మాకు విద్యుత్ ఛార్జీలు ఎక్కువ వస్తున్నాయంటే మరి విద్యుత్ శాఖ మంత్రి అంటున్నారు మీకు ఎట్లా వస్తున్నాయమ్మా ఛార్జీలు, స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారా అని విద్యుత్ శాఖ మంత్రి అడుగుతున్నాడంటే ఈ రాష్ట్రంలో అధికారం మొద్దు నిద్ర ఏ విధంగా కొనసాగుతుందో అదాని మోకాళ్ళకు వచ్చి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తలంగి ఈరోజు అదాని మీటర్లు దొంగచాటుగా బిగిస్తాన్ని వెంటనే స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలి. ప్రజలపైన భారం వేసినటువంటి 14,800 కోట్ల రూపాయలు ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఈరోజు సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈ మధ్య కాలంలోనే తల్లికి వందనం అని చెప్పేసి 9,000 కోట్లు రాష్ట్ర ప్రజలకు పిల్లల చదువులకు వేసామన్నారు. ఓపక 9,000 కోట్లు వేశారు, ఓపక 14,585 కోట్ల రూపాయలు ప్రజలపైన భారాలు వేస్తున్నారు. ఇది సరైనది కాదని చెప్పేసి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. మీరు భవిష్యత్తులో స్మార్ట్ మీటర్లు బిగిస్తే ఎక్కడికక్కడ ఆందోళన చేస్తాం, ఉద్యమిస్తాం, పగలు కొడతామని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మరి ఇప్పుడు జిల్లా కార్యదర్శి గారు లోపలికి వెళ్తున్నారు. ఆందోళన అందరూ పాల్గొనాల్సిందిగా తెలియజేస్తాను.